ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్కు ధన్యవాదాలు తెలిపిన అంబర్పేట నియోజకవర్గం ప్రజలు. ఎన్నో సంవత్సరాల నుంచి సర్వీస్ రోడ్డు లేక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ 8 రోజుల క్రితం అధికారులను హెచ్చరించారు. 10 రోజులలో రోడ్డు వేయకపోతే స్వయంగా తానే ధర్నాకు దిగుతానని హెచ్చరించడంతో అధికారులు సర్వీస్ రోడ్డును పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అంబర్పేట నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అడిషనల్ డీసీపీ నరసయ్య రోడ్డును పర్యవేక్షించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సర్వీస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఫుట్పాత్లను కూడా త్వరగా పూర్తి చేయాలని వారు కోరారు. నూతన సర్వీస్ రోడ్డును పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రామారావు యాదవ్ ఈ సందర్భంగా వాహనదారులకు స్వీట్లు తినిపించి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈరోజు అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణంలోని భాగంలో చైన్ నంబర్ 2 గోల్నాక సర్వీస్ రోడ్డు కంప్లీట్ చేయడానికి గత 4 సంవత్సరాల నుంచి ఈ రోడ్ బంద్ చేయడం జరిగింది. మెయిన్ ఈ రోడ్ నుండి కోటి కానీ, హ్యాబిట్స్ కానీ, చాదర్ఘట్ కానీ, తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్ళడానికి ఇది ముఖ్యమైన దారి. అందులో భాగంగా ఈ దారి గత 4 సంవత్సరాల కింద మొట్టమొదటిగా ఈ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఈ దారిని బంద్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అంబర్పేట ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఈ 6 నెలల కింద ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిందని చెప్పి పైన ఫ్లైఓవర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చిన్న సమస్య వలన ఈ చైన్ నంబర్ 2 గోల్నాక సర్వీస్ రోడ్ అన్నది ఓపెన్ కాక చాలా ఇబ్బంది గురైంది ఇక్కడ అంబర్పేట ప్రజలు. కానీ అక్కడ మిగతా ఉప్పల్ నుంచి, రామంతపూర్ నుంచి కూడా ఇక్కడ వచ్చే ట్రాఫిక్ అంతా చాలా ఇబ్బంది గురైనారు. అందులో భాగంగా ఈ మన బస్సులు కానీ, ఇంకా మా ట్రాఫిక్ కానీ ఇటు గోల్నాక నుండి తిరిగి ఆలీకేప్ చౌరస్తా, లేకపోతే జిందాల్ ప్లేస్ చౌరస్తా, వెనుక నుండి కొత్త బ్రిడ్జ్ అని చెప్పి ఇదంతా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతూ రోజు ఆఫీసులకు వెళ్ళడం కానీ, స్కూళ్ళకు వెళ్ళడం కానీ, వివిధ పనులకు వెళ్ళడం కానీ, శుభకార్యాలకు వెళ్ళడం కానీ, వాళ్ళు 1/2 అవర్లో పోవాల్సిన వాళ్ళు 2 గంటలు లేటు పోయి ప్రతి దగ్గరికి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా అవస్థ అనుభవించారు. అయితే ఈ స్థానికంగా ఏదైతే ఇక్కడ చిన్న సమస్య ఉందో ఈ సమస్యను మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు చాలా చొరవ తీసుకొని, తను చాలా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సర్వీస్ రోడ్డు ఏ విధంగానైనా ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి లోకల్ వాళ్ళతో ఒకసారి కాదు, దగ్గర ఒక 100 సార్లు వాళ్ళతో కూర్చోబెట్టి మీటింగ్లు చేసి చిన్న సమస్య ఉన్న ఆ సమస్యను పరిష్కరించి ఈ రోడ్డు ఓపెన్ చేయడానికి తను కారకుడయ్యాడు. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఈ రోడ్డు వాళ్ళు ఈ సమస్యను తీర్చుకొని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ రోడ్ కాంట్రాక్టర్, రోడ్ అధికారులు కూడా అలసత్వం ప్రవర్తించి ఈ రోడ్ను ఓపెన్ చేయడంలో చాలా ఆలస్యం చేసినారు. అయితే గత 10 రోజుల కింద ఎమ్మెల్యే గారే స్వయంగా వచ్చి ఈ రోడ్ను విజిట్ చేసి అధికారులను ప్లస్ కాంట్రాక్టర్ను తను ఎప్పుడు కూడా ఎవరిపైన కూడా గట్టిగా మాట్లాడు. అట్లాంటిది మొన్న 10 రోజులు వాళ్ళకు గట్టిగా మాట్లాడి మీకు 10 రోజులు కనుక ఓపెన్ చేయకుంటే ఈ వర్క్ నేనే చేసుకొని నేనే పబ్లిక్ దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తా అని చెప్పి హెచ్చరించి వాళ్ళను సముదాయించి ఈ రోడ్ను 10 రోజులు అని చెప్తే ఇప్పుడు 8 రోజులు అయింది. 8 రోజుల్లో కంప్లీట్ చేసినారు ఈ రోడ్డు. ఇప్పుడు ఇది ఉపయోగంలోకి వచ్చింది. కాబట్టి ముందుగా అంబర్పేట ప్రజల తరఫున, అదేవిధంగా ఈ రోడ్డు మీద ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళందరి తరఫున ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే తను ఓపికతోని ఎన్నోసార్లు ఈ సమస్య మీద మాకు తెలుసు, తను వెంబడి ఉండి మేము ఎన్నోసార్లు చూసినాం. కాబట్టి ఈ రోడ్డు మీద మేము కూడా ఎన్నోసార్లు తన దృష్టికి తీసుకెళ్ళి అన్న ఈ రోడ్ ఓపెన్ చేయాలి, ఈ రోడ్ ఓపెన్ చేయాలంటే ఓపికతోని ఎన్నోసార్లు ఎవరు వచ్చిన వారికి సమాధానం చెప్పి ఇక్కడున్న సమస్యను కూడా ఇది కొంచెం క్లిష్టమైన సమస్య ఉండే ఆ సమస్యను తను కాబట్టి దీన్ని ఛేదించగలిగాడు. ఈ రోడ్ను ఈరోజు ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చిండు. కాబట్టి ముందుగా అంబర్పేట ప్రజల తరఫున ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.